ఈరోజు మనం కాశ్మీరు జానపద కథ చేప నవ్విన కారణం. కాశ్మీరులో ఒకానొకప్పుడు ఫిరోజ్ షా అనే రాజు, షకీలా అనే ఆయన రాణి ఉండేవారు. ఒకనాడు రాణి భవనం కిటికీ పక్కగా వీధిలో ఒక ఆవిడ చేపలు అమ్ముతూ వెళ్ళడం చూసింది. చేపల గంపలోని చేపలలో ఒకటి విచిత్రంగా కనిపించింది. రాణి చేపలమ్మే స్త్రీని పిలిపించి, నీ దగ్గర ఆడచేపలు ఉన్నాయా అని అడిగింది. లేదు మహారాణి, నా దగ్గర మగ చేపలు మాత్రమే ఉన్నాయి అని ఆమె జవాబిచ్చింది. ఆ మరుక్షణమే గంపలోని వింత చేప పక్కున నవ్వింది. దానిని చూసి రాణి అమితాశ్చర్యం చెందింది. ఆ సంగతి రాజుకు చెప్పి చేప నవ్వుకు కారణమేమిటో తెలుసుకోమని వేడుకున్నది. రాజా స్థానంలో వివేకవంతుడైన హుస్సేన్ అనే వజీరు ఉన్నాడు. రాజు ఆయనకు తరచూ కొత్త కొత్త సమస్యలను ఇచ్చి పరిష్కరించమని చెప్పేవాడు. ఇప్పుడు రాజు అతన్ని చేప నవ్వుకు కారణం తెలుసుకోమని ఆజ్ఞాపించాడు. వచ్చే అమావాస్యలోగా సమాధానం చెప్పకపోయావో తల తీసేస్తా అని హెచ్చరించాడు. దీనికి సరైన సమాధానం తెలుసుకోవడానికి దేశం నలుమూలలా తిరిగి రావాలని హుస్సేన్ నిర్ణయించాడు. అతడు అలా వెళుతూ ఉన్నప్పుడు రెహమాన్ అనే ఒక ముసలి రైతు పెహల్గావ్ వెళుతూ కనిపించాడు. ఆ పెద్ద మనిషితో స్నేహం కలుపుకుంటే తనకు సహాయపడగలడని హుస్సేన్ ఆశించాడు. అతని వెంట నడవడం ప్రారంభించాడు. మధ్యాహ్నానికి ఎండ తీవ్రం కావడంతో ఇద్దరు బాగా అలసిపోయారు. ఈ ప్రయాణంలో మనం ఒకరికొకరం మార్చి మోసుకుంటూ వెళితే హాయిగా ఉంటుంది కదా అని అడిగాడు హుస్సేన్. ఒకరినొకరు మోసుకు వెళ్ళడమా? ఆ మాటల్లోని భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు రెహమాన్. ఆ సమయంలో వాళ్ళు కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట పొలం గట్టు వెంట నడుస్తున్నారు. పొలంలోని జొన్నలు తినేసినవా, మిగిలి ఉన్నవా అని అడిగాడు హుస్సేన్. రెహమాన్కు ఆ ప్రశ్న కూడా అసలు అంతుపట్టలేదు. నాకు తెలియదు అన్నాడు. ఆ రోజు సాయంకాలానికి ఆ ఇద్దరు ప్రయాణికులు ఒక గ్రామం చేరుకున్నారు. వాళ్ళొక మసీదులోకి వెళుతూ ఉంటే ఎవ్వరూ సలాం చేయలేదు, రమ్మని పిలవలేదు. ఈ శ్మశానంలో మనం ఏం చేస్తున్నాం అని అడిగాడు హుస్సేన్ ఆశ్చర్యంతో. ఇక్కడ ఉన్న మనుషులు నీకు కనిపించడం లేదా? ఇది శ్మశానం కాదు అన్నాడు రెహమాన్. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళాక శ్మశాన వాటికలో కొందరు మనుషులు చనిపోయిన తమ వాళ్ళ జ్ఞాపక చిహ్నంగా డమ్ గోస్ట్, ఉల్చాన్ అనే మధుర పదార్థాలు పంచుతూ ఉండడం కనిపించింది. ఆహా, ఎంత అద్భుత నగరం అంటూ మురిసిపోతూ వాటిని తీసుకొని తిన్నాడు హుస్సేన్. రెహమాన్, ఏమిటి పిచ్చి మనిషి, మట్టి బిడ్డను నీళ్లు అని, నీళ్లను మట్టి బిడ్డ అని అనగల సమర్థుడు అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు. వాళ్ళు నగరం శివార్లకు చేరుకొని రెహమాన్ ఇంటిని సమీపించారు. అప్పుడు రెహమాన్, యువమిత్రమా, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము మా ఇంట్లోనే బస చేయవచ్చు అన్నాడు ఆప్యాయంగా నవ్వుతూ. తమ దయకు కృతజ్ఞతలు. పొద్దుగూకేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ ఇంటి వాసాలు దృఢమైనవేనా? చెప్పు మరి అన్నాడు హుస్సేన్. యువకుడు మూర్ఖత్వాన్ని తలుచుకొని పగలబడి నవ్వుకుంటూ హుస్సేన్ అక్కడి నుంచి బయలుదేరాడు. ఇల్లు చేరగానే ఆయన తనతో ప్రయాణం చేసిన వింత మనిషిని గురించి, అతని విచిత్ర ప్రశ్నల గురించి తన కూతురు జొహరాకు వివరించి, ఆ యువకుణ్ణి మన ఇంటికి పిలిస్తే మన ఇంటి వాసాల గురించి ఆరా తీస్తున్నాడు వెర్రివాడు అన్నాడు. అయినా ఆ యువకుడు చాలా తెలివిగలవాడనిపిస్తుంది నాన్న అన్నది జొహరా. ఆ సంగతి నువ్వెలా చెప్పగలవు? అతడు అడిగిన ప్రశ్నలన్నీ అర్థం పర్థం లేనివే అన్నాడు రెహమాన్. కాదు నాన్న, ఆయన మన వాసాలను గురించి అడిగినప్పుడు ఆయన్ను భరించే స్తోమత మనకు ఉందా లేదా అని తెలుసుకోగోరాడు అంతే అన్నది జొహరా. కూతురు జవాబుతో రెహమాన్ కాస్త మెత్తబడ్డాడు. బహుశా ఈమెకు హుస్సేన్ ఇతర ప్రశ్నలకు, అభిప్రాయాలకు కూడా సరైన వివరణ ఇవ్వగలదేమో. ఎవరికి తెలుసు, అడిగి చూద్దాం అనుకున్నాడు. అది సరే తల్లి, మరి ఒకరినొకరు మార్చి మోసుకు వెళ్ళడం మాట ఏమిటి అని అడిగాడు రెహమాన్. ఇద్దరిలో ఒకరు కథలు చెప్పడం అనేది అందులోని భావం. కథలు చెప్పుకుంటూ నడిస్తే మార్గాయసం తెలియదు. అలాంటప్పుడు కథలు చెప్పేవాడు మరొకరిని మోసుకు వెళ్ళినట్టే కదా మరి అంటూ వివరించింది జొహరా. రెండవ ప్రశ్న, తినేసిన జొన్నలు అంటే ఏమిటి అని అడిగాడు రెహమాన్. జొహరా గట్టిగా నవ్వి, మీరు ఒక రైతుగా ఉండి కూడా అదేమిటో గ్రహించలేదా? రైతులు సక్రమంగా పన్నులు చెల్లించకపోతే అధికారులు వచ్చి జరిమానాగా ధాన్యాన్ని తీసుకువెడతారు. అలాంటప్పుడు రైతుకు అది తినేసిన ధాన్యం కాక మరేమిటి అని అడిగింది.
అది సరే, మరి అతడు మసీదును శ్మశానంగాను శ్మశానాన్ని నగరంగాను ఎందుకు అన్నాడు అని అడిగాడు రెహమాన్. దయ కరుణ కలిగిన మనుషులు నివసించే ప్రదేశమే నగరం అని ఆయన అభిప్రాయం. అలాంటి వాళ్ళు లేని చోటు జనంతో కిటకిటలాడిన శ్మశాన సదృశ్యమే. మసీదులో ప్రజలు దయాదాక్షిణ్యాలు సలాం లాంటి ఆహ్వానం లేకుండా ప్రవర్తించారు. అయితే శ్మశానంలో దానికి విరుద్ధమైన దృశ్యం ఎదురయ్యింది. అందుకే ఆయన మసీదును శ్మశానమని శ్మశానాన్ని నగరమని చెప్పాడు అని జోహ్రా తండ్రికి వివరించింది. నీ వివరణలు చూస్తుంటే అతడు తెలివిగల యువకుడిలాగే కనిపిస్తున్నాడు అన్నాడు తండ్రి. ఆ తర్వాత హుస్సేన్ ఎప్పుడు వస్తాడా అని జోహ్రా ఎదురు చూడసాగింది. ఆఖరికి అతడు చెప్పినట్టే భోజనానికి రానే వచ్చాడు. మీరు ఎవరు, ఇంత దూరం ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగింది జోహ్రా. హుస్సేన్ ఆమెకు నవ్విన వింత చేప గురించి, రాజుగారి హెచ్చరిక గురించి వివరంగా చెప్పాడు. అలాగా, ఆ ప్రశ్నకు జవాబు చాలా సులభం. రాజును హతమార్చడానికి రాజభవనంలో ఎవరో పథకం వేస్తున్నారు అన్నదే చేప నవ్వులోని ఆంతర్యం అన్నది జోహ్రా. ఆమె చెప్పింది నిజమే అని హుస్సేన్ గ్రహించాడు. ఆమె తండ్రిని వెంట పెట్టుకుని రాజధానికి తిరిగి వచ్చాడు. రాజదంపతులను దర్శించి రాజుకు సలాం చేసి, జహాపనా, మేము ఒక రహస్య సందేశాన్ని కనుగొన్నాము. జోహ్రా అనే ఈ యువతి మీకు ఆ విషయం వివరిస్తుంది అన్నాడు. నవ్విన చేపకు భవిష్య జ్ఞానం ఉన్నది. కళ్ళకు కనిపించేవి కొన్ని నిజం కాకపోవచ్చు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసగిస్తాయి. ఆ సత్యం ఎరిగినందువల్లే ఆడా మగ చేపల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వింత చేప నవ్వింది. తమను హతమార్చడానికి రాజభవనంలోకి స్త్రీ వేషంలో ప్రవేశించిన పురుషుని గురించి చేప తన నవ్వు ద్వారా తమను హెచ్చరించింది అని వివరించింది జోహ్రా. దానిని నువ్వు నిరూపించగలవా అని అడిగింది రాణి. తప్పకుండా మహారాణి, అందుకు ఒక చిన్న పరీక్ష పెడదాం అన్నాడు హుస్సేన్. రాజభవనంలోని పరిచారికలను పరీక్షించడానికి రాజదంపతులు అంగీకరించారు. హుస్సేన్ సలహా ప్రకారం ఒక లోతైన గోతిని తవ్వించారు. ఆ తర్వాత పరిచారికలలో ఒక్కొక్కరుగా ఆ గోతిని దాటాలని ఆజ్ఞాపించారు. ఒక్క పరిచారిక తప్ప ఎవ్వరూ ఆ గోతిని దాటలేకపోయారు. ఆ గోతిని సునాయాసంగా దాటిన ఒకే ఒక పరిచారిక మగవాడిని త్వరలో తెలిసిపోయింది. విచారణ జరిపారు. ఆడవేషంలోని వాడే రాజుగారిని హతమార్చడానికి పథకం వేసి తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజదంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ ప్రాణాలను కాపాడినందుకు హుస్సేన్ను జోహ్రాను అభినందించి విలువైన కానుకలతో సత్కరించారు. హుస్సేన్ జోహ్రాల వివాహం వైభవంగా జరిగింది. తెలివైన తమ కుమార్తెకు తగిన వరుడే లభించినందుకు రెహమాన్ చెప్పలేనంతగా ఆనందించాడు. కథ సమాప్తం. మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఆత్మీయులకు, మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు.